జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. కామి అంటే కోరిక కలవాడు అని అర్థం, కోరుకునేవాడు అని అర్థం. మోక్షం అనే దానిని నిర్వచించడాన్ని బట్టి ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు బేసికలీ మోక్షము అని అంటే చాలామంది చచ్చిపోయి పోవడము, ఇది ఒక భావన జనరల్గా మనుషుల్లో ఉండేది. దాని మీద రకరకాల ఆలోచన ధోరణులు ఉన్నాయనుకోండి. సరే, ఇప్పుడు అవన్నీ అలా పెట్టినా మోక్షము అని అంటే విడుదల అని అర్థం. అయితే ఈ విడుదల అనేది దేని నుంచి? స్ట్రెస్ నుంచి విడుదల కావాలి, ఏదో కాస్త సుఖంలోకి వెళ్ళాలి. ఇది కొంతమంది సామాన్యుల యొక్క ఐడియా. కానీ సామాన్యంగా ఇప్పుడు ఈ మోక్షం అనేటువంటి మాట దేనికోసం మనం వాడతాం? ఏది అల్టిమేటో, దేనికంటే ఇక పొందాల్సింది పైన మరేం ఉండదు. సో దానికి మనం దీన్ని మోక్షం అని పెట్టుకున్నట్టయితే అలాంటిది లిమిట్లెస్ జాయ్ అరే కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అని ఒకవేళ మనం అనుకున్నట్టయితే, అలాంటి అంతం లేని అనంతమైనటువంటి ఆనందం ఇప్పుడు మనకి రావటల్లా. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఆనందాలు వస్తున్నాయి మనకు కూడాను. వేసవికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఆనందం, నదిలో దూకితే ఆనందం, శీతాకాలంలో వేణీళ్ళు పోసుకుంటే ఆనందం. ఒక తాత్కాలికంగా శారీరకంగా కలిగేటటువంటి సుఖాల కోసం మనం తాపత్రయపడుతున్నాం యూజువల్లీ. కానీ శరీరం అనేది మనం ఎంత చేసినా అదేం ఉండలేదు. ఇప్పుడు ఒకసారి అది పోతోంది, ఒకసారి రోగాల పాలవుతోంది, ఒకసారి ఏడిపిస్తోంది, అప్పుడప్పుడు అనుకూలంగా కూడా ఉంటుంది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ పెయిన్. బట్ ఎదర్ పెయిన్ ఆర్ జాయ్, ఇది వచ్చేది ఎవరికి? మనిషికి ఏంటంటే మనిషికి కాదు, నాకు. ఓహో, మనిషి ఈజ్ ఒక స్పేషీస్, ఇది ఒక ప్రాణి. బట్ ఇలాంటి ప్రాణులు కోకోలలు ఉన్నాయి కదా, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ కూడా ప్రాణులే. అందులో కొంచెం అతి తెలివి కలిగిన ప్రాణి మనిషి, అన్నిటిని పాడు చేసే ప్రాణి కూడా మనిషి. మిగతా వాటి మానాన బతుకుతాయి, వీడన్నిటినీ పాడు చేస్తాడు. తెలివి ఉన్నటువంటి ప్రాణి, తెలివి వాడగలిగిన ప్రాణి కూడా. అంతవరకు మనం తీసుకుంటే ఈ శరీరాన్ని నాది అని వాడుకునేవాడెవడో ఒకడున్నాడు లోపల. సో మనం వాడిని ఆత్మ అంటామని మనకి స్క్రిప్చర్స్ చెప్తున్నాయి. సరే, ఎవడో నేను అని అయితే అంటున్నాడు కదా, ఆ నేనుకి సుఖం కావాలి. ఇప్పుడు శరీరానికి సుఖం కాదు, నాకు సుఖం కావాలి. ఇప్పుడు వ్యాపారం చేసేటటువంటి వాడిని ఐటీ వాడు దాడి చేసాడు అనుకోండి, వాడిని ఏసీ రూమ్లోనే కూర్చోబెడతాడు, కానీ వీడి చెమటలు పడుతుంటాయి వీడికి. అయితే శరీరానికి సుఖం కాదు వాడు కోరుకునేది, నాకు సుఖం కావాలి. వాడికి టెన్షన్ కలిగింది కనుకనే శరీరం వాడికి కంఫర్టబుల్గా మంచి సోఫా వేసి ఏసీ వేసి కూర్చోబెట్టినా వాడు చెమటలు కారుతూ ఉంటాయి, వాడు తుడుచుకుంటూ ఉంటాడు. ఈ నేను అనేటటువంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్నో రకాలైనటువంటి కండిషన్స్కి లోపడి బతుకుతోంది. మనిషి అనండి, జంతువు అనండి, పక్షి అనండి, మరొకటి అనండి, ఎన్నో రకాలైనటువంటి హద్దులు ఉన్నాయి. ఇప్పుడు ఆ హద్దుల్లోనే ఇది చేసేటటువంటి కార్యక్రమాలన్నీ సాగుతున్నాయి. ఆ హద్దులు ఏర్పడటానికి కారణం ఒకటి చెప్పారు మన వాళ్ళు శాస్త్రాల్లో, దాని పేరు కర్మ అన్నారు. దాన్ని ఈ కర్మ అనేదే వీడికి ఒక బాండేజ్, ఒక బంధం వీడికి. ఈ కర్మ అనే బంధం ఉన్నంత వరకు ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది, అది పోతే మరొకటి వస్తుంది. గోడలోంచి మొక్కలు మొలిచినప్పుడు దాన్ని మనం పైన కట్ చేస్తే ఇంకొక బ్రాంచ్ వస్తుంది, అది కట్ చేస్తే మరో బ్రాంచ్ వస్తుంది. ఆ వెనకాతలు ఉండేటువంటి ఆ రూట్ తీనంత వరకు కూడా. ఇప్పుడు ఈ శరీరాలనేవి రావడానికి కారణం ఈజ్ కర్మ. ఆ కర్మతోటి నాకు ఏర్పడ్డ ఒక బంధం.
ఈ కర్మబంధం వల్లనే కొన్ని సుఖాలు వస్తున్నాయి, కొన్ని దుఃఖాలు వస్తున్నాయి, కొన్ని ప్యాసివ్గా ఉంటున్నాయి. మానవ శరీరం వస్తుంది, ఇంకో శరీరం వస్తుంది, మరో శరీరం, రకరకాల శరీరాలు వస్తున్నాయి. బట్ నేనేం కోరుకుంటా? ఏదో కోరిక ఉండాలి కదా నాకు కూడా. కోరికకి కామము అని పేరు. ఓకే. కోరిక కలవాడు కామి, గుణం కలవాడు గుణి, బుద్ధి కలవాడు బుద్ధి, ధనం కలవాడు ధని, రైట్? కామం కలవాడు కామి. కామం అంటే కోరిక. దేంట్లో నీకు కోరిక? నాకు తాత్కాలికంగా శరీరాన్ని కంఫర్ట్ కలిగించడంలో కోరిక, మనస్సుకి కంఫర్ట్ కలిగించడంలో కోరిక. మనస్సు కంఫర్ట్గా ఉంటుంది, వాడికి శరీరంలో రోగాలున్నా వాడు దాన్ని బేర్ చేయగలుగుతాడు వాడు కదా. మనస్సుకి ఒక రకమైనటువంటి సౌకర్యం కలిగించాడు వాడు కనుక. సో కొందరు బుద్ధికి సౌకర్యం కలిగిస్తారు, రైట్? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కంఫర్ట్. బట్ అల్టిమేట్లీ మనం కోరుకోవలసినటువంటి కంఫర్ట్ దేనికి? మనస్సుకి కంఫర్ట్ కలిగినా శరీరం పోతుంది, బుద్ధికి కంఫర్ట్ కలిగినా శరీరం పోతుంది. శరీరం పోయినా ఇంకో శరీరం వస్తుంది. బికాజ్ యూ డిడ్ నాట్ ఫైండ్ ద రూట్ కాజ్ విచ్ యూ కాల్ ఎస్ కర్మ. సో నేనేం కోరుకుంటానంటే విడుదల కోరుకుంటా. ఎండలోంచి విడుదల ఏసీ రూమ్లోకి వస్తే, మంచులోంచి ఎండలోకి వస్తే విడుదల. నీళ్లలో మునిగిపోతుండేవాడికి ఎవడైనా పిలక పట్టుకుని బయట వేసేస్తే వాడికి విడుదల. జైల్లో ఉండేవాడికి అందులోంచి బయటికి తెస్తే వాడికి విడుదల. విడుదల కోరుకుంటాడు ప్రతివాడు కూడా ఉన్న స్థితిలోంచి. ఒక తమాషా కథ ఉంది ఒకటి, చెప్పండి. కథ ఏం కాదు బట్ ఫ్యాక్ట్. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట. చిన్నప్పుడు విడిపోయారు పాపం. వాళ్ళు చదువుకొని చిన్నప్పుడు బాగా ఉండేవారు. సరే, ఒక ఫ్రెండ్ ఉండేటువంటి పట్టణంలోకి ఔద్యోగిక రీత్యా రెండో ఫ్రెండ్ వచ్చాడు. వాడికి ఆ ఊళ్ళో ఎవరు తెలియదు, కానీ ఉద్యోగంలో అక్కడ పోస్టింగ్ వచ్చింది. వాడు ఇక్కడ అక్కడ పాపం ఏ హోటల్లోనే ఏదో 2 మెతుకులు తింటూ ఉండేవాడు, ఆఫీస్కి పోతూ ఉండేవాడు. అది ఐటీ ఆఫీస్ కనుక ఆఫీసులోనే వాడు పడుకోవడానికి కూడా వాడికి ఒక బెర్త్ ఇస్తారు. వాడు అక్కడే ఉంటూ ఉండేవాడు. వాడు అలాగే బతుకుతూ ఉండేవాడు. ఒక వారం 10 రోజులు అయిపోయింది. సడన్గా ఒకసారి వీడు ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు వీడి ఫ్రెండ్ ఒకటి కనిపించాడు. ఒరే, ఎక్కడి నుంచి వచ్చావురా అని అడిగాడు. ఇదే జాబ్లో ఉన్నాను రా. ఓరిని ఎక్కడ తింటున్నావు, ఎక్కడ ఉంటున్నావు అంటే, ఎక్కడ ఆఫీసులో పడుకుంటున్నాను రా, హోటల్లో తింటావు. ఒరే, నేను ఇంత ఫ్రెండ్ని కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదరా, రా మా ఇంటికి అన్నాడు. పాపం అంత ప్రేమతో పిలిచాడు కదా అని వీడి ఇంటికి వెళ్ళాడు. వీడు ఆ పూట భోజనం చేస్తుంటే పాపం వాళ్ళ ఆవిడ సర్వ్ చేస్తుంది. అతనికి మ్యారేజ్ అయింది, పాపం వీడికి ఇంకా మ్యారేజ్ కాల. ఆ సర్వ్ చేసి ఆవిడ ఇలాగ సీరియస్గా మొహం పెట్టి ఆవిడ సర్వ్ చేస్తుంది. ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు. ఇంట్లో ఆవిడకి ఇష్టం లేదులో ఉంది. నేను ఇక్కడికి వచ్చి ఇంట్లో కూర్చుని తింటుంటే, అలాంటప్పుడు అనవసరంగా నేను ఇక్కడ ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరికీ మధ్యలో ఎక్కడ వ్యవహారం చెడుతుందో అని పాపం వీడు మెల్లిగా రావడం మానేసి తప్పించేసుకున్నాడు. ఓ 15 రోజులు గడిచిపోయింది. పాపం వీడికి ఎందుకు వాడు రావటం లేదో తెలియలే. సడన్గా మళ్ళీ ఇంకో రోజున వాడిని పట్టుకున్నాడు. ఒరే, ఏమిట్రా రావట్లేదు మా ఇంటికి, ఏమైపోయావురా, నీకోసం నేను తిండి కూడా తినాలో మానాలో తెలియకుండా ఉంటున్నాను రా అని అడిగాడు. అంటే పాపం పాపం చెప్పడానికి మొహమాట పడ్డాడు. సరే, ఇంకా వాడు గట్టిగా నిర్బంధించేటప్పటికి చెప్పాడు, ఒరే వద్దురా, నేను నీ ప్రేమ నాకు తెలుసును, కానీ మీ ఆవిడ చాలా సీరియస్గా ఉంటుందిరా. నేను అనవసరంగా మీ ఇద్దరికి మధ్యలో కొంచెం ఇబ్బంది కలిగించే స్థితిలో ఉంటానేమో అని చేత నేను బెటర్ అని మానేశాను రా, ఏమనుకోకు ప్లీజ్ ప్లీజ్. పక్కుమని నవ్వెట్టండి ఆ ఫ్రెండ్. నవ్వుతావేమిట్రా, నేను సీరియస్ రా, అందుకోసమే నేను రాలేదురా. ఓరు పిచ్చోడివిరా నువ్వు, మా ఆవిడ రిసెప్షనిస్ట్ రా. రిసెప్షనిస్ట్ ఎలా ఉండాలి, ఎప్పుడూను నవ్వుతూ ఉండాలి కదా. వాడు ఎవడైనా వచ్చి అడిగినప్పుడల్లా చెప్పాలి, 10 సార్లు అడిగినా 10 సార్లు చెప్పాలి. చెప్పేటప్పుడు నవ్వుతూనే చెప్పాలి, సీరియస్గా మొహం పెట్టకూడదు. మరి పొద్దు నుంచి సాయంకాలం దాకా రిసెప్షన్ కౌంటర్లో కూర్చుని ఇలాగ నవ్వినట్టుగా మొహం పెట్టి, నవ్వు కాదు నవ్వినట్టుగా మొహం పెట్టి సాయంకాలం దాకా ఉండి ఇంటికి వచ్చాక చేంజ్
కావాలి కదా. అంచేత వాట్ ఈజ్ ద చేంజ్? ఓకే. ఇప్పుడు పేపర్ చదువుకునే వాడికి చేంజ్ అంటే పేపర్ మూత పెట్టి టీవీ చూడడం. టీవీ చూసేవాడికి చేంజ్ అంటే టీవీ క్లోజ్ చేసి పక్కవాడితో మాట్లాడడం. ఇప్పుడు దట్ ఈస్ వాట్ దే కాల్ రెస్ట్. ఎగ్జాక్ట్లీ. రైట్. రెస్ట్ అంటే చేంజ్ ఫ్రమ్ వన్ యాక్టివిటీ టు ద అదర్. మా ఆవిడికి ఎప్పుడు అలా రిసెప్షన్లో ఈ అని అలా నవ్వు మొహం పెట్టి కూర్చోవడం చేత ఏ చేంజ్ షీ నీడ్స్. ఓకే. అందుకోసం ఆవిడకి ఇంటికి వచ్చాక మరి అది సీరియస్గా మొహం పెడుతుంది, అది చేంజ్ అది. ఓకే. అంతేకాని పాప ఆవిడ మనస్సు వెన్నరా, పాప నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావురా అని పాపం వాడు చెప్పేటాడు. ఇట్ ఈస్ ఏ చేంజ్. రైట్. అంటే మనం ఎప్పుడు కూడా ఒక చేంజ్ కోరుకుంటాం. ఆ చేంజ్ దేంట్లోంచి కోరుకుంటాం మనం? ఈ కనిపించేటటువంటి రకరకాల శరీరాల్లో తిరగడం ఇవన్నీ పోవాలి. ఐ వాంట్ ఏ చేంజ్ ఫర్ గుడ్. దట్ ఈజ్ మై డిజైర్, మై గోల్. నాకు విడుదల కావాలి. విడుదల ఈజ్ మోక్షం. సో మీ కోరికది. సో కోరికది. కోరిక కలిగిన వాడు కామి కనుక మాకు కూడా కామ ఉంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు స్వామి, ఇప్పుడు ఎస్పెషల్లీ సరే అబ్బాయిలు పెట్టుకోవడం తీసి పక్కన పెడితే అమ్మాయి బొట్టు పెట్టుకోవడం అనేది ఎందుకు ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో? అంటే జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను, ఈ డ్రెస్ మీదకి బొట్టు బాగుండదు, ఎక్కడో ఎందుకు మా ఇంట్లో సంగతి నేను చెప్తే పిల్లలు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ఎవరో చెప్పిన పెద్దవాళ్ళు అక్కడ ఒక స్థానం అది ఆ ప్లేస్కి మనం దానికి రెస్పెక్ట్ ఇచ్చి దానికి బొట్టు అక్కడ పెట్టాలంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్. రైట్. సో మీరు మీ మాటగా ఒక్కసారి బొట్టు అసలు ఎందుకు పెట్టుకోవాలి? నో పెట్టుకోమని ఎందుకు పెట్టుకోవాలి అనేది చెప్పండి చాలు. దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్. ఇప్పుడు ఫార్చునేట్ ఎనఫ్ వి ఆర్, వాట్ ఎవర్ ద ప్రాక్టీసెస్ దట్ వీ హ్యావ్ టుడే given by our great sages, each one of them has a relevance. Relevance physical, relevance spiritual. Rendu unnai. Face is the index of the mind. Right? దీన్ని అంగీకరిస్తారు కదా. అవునండి. నీ మనస్సులో ఏ భావాలు ఉన్నాయో అది నీ మొహం చెబుతుంది. ఒకవేళ మొహం చెప్పలేకపోతే నువ్వు చెప్పగలిగేటట్లుగా ఉండాలి. అందుకోసం మన వాళ్ళు బొట్టు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ చూడగానే నీ ఐడియాలజీ ఏమిటి అనేది నీ మొహం చెప్పేస్తుంది. ఇప్పుడు మేము బొట్టు పెట్టుకున్నాం అనుకోండి, మేము పెట్టుకున్న బొట్టు ఏం చెప్తుంది? చూసిన వెంటనే వెంకటేశ్వర స్వామి నామాల్లా కనపడుతుంది. కామన్ మామూలు మనిషిగా చెప్పాను. అంటే వెంకటేశ్వరుడైనా ఎందుకు నామాలు పెట్టుకుంటాడు అట్లాగా? అది కూడా తెలియాలి కదా. దానికనే రీజన్ కావాలి కదా. అవునండి. ఏమిటి మనం కోరుకుంటున్నామో అది మన మొహం చెప్పాలి. అదే కదా ఇండెక్స్ అంటే, అదే కదా. ఏది మీకు లోపల కంటెంట్ ఉంటుందో దట్ ఈస్ వాట్ ద ఇండెక్స్ టాక్స్ అబౌట్. సో నీ మనస్సులో ఉండే కోరిక ఏంటి? సుఖంగా బతకాలి, శాంతంగా బతకాలి, అందరికీ ఆనందం కలిగించేట్టు బతకాలి, ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలిగేట్టుగా బతకాలి. ఎందుకంటే ఇంకేమైనా కోరికలు ఉంటాయా? అవునండి. ఏ ఫీల్డ్లో వెళ్ళినా యూ చూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్, దట్స్ ఓకే. బట్ ఇవే కదా మీకు అల్టిమేట్ గోల్స్. నౌ శాంతము, ప్రశాంతము దానికి ఒక రంగు ఉంది. ఆనందము, ప్రేమ దానికి ఒక రంగు ఉంది. ప్రగతి, ప్రోగ్రెషన్ దానికి ఒక పద్ధతి ఉంది చూపించడానికి. ప్రశాంతము లేదా శాంతి తెల్ల రంగులో చూపిస్తాం. ప్రేమ, ఆనందము ఎర్ర రంగులో చూపిస్తాం. ప్రగతి అనేది గ్రాఫ్ వర్టికల్ లైన్లో చూపిస్తాము, ఆర్ గోజ్ అప్. బొట్టు అదే. మనకి ప్రశాంతత కావాలి, అది పునాది కావాలి. ఓకే. ఈ ప్రశాంతత అనేది నీకు రెండు వైపులా సాగాలి, నిన్ను పైకి తీసుకెళ్ళాలి, చివరి దాకా ఉండాలి. సడన్గా వచ్చి మళ్ళీ పాల పొంగులాగా టక్కమని ఎక్కడో పోకూడదు. ప్రశాంతత పైదాకా తీసుకెళ్ళాలి. ఈ ప్రశాంతత అనేది ఆనందాన్ని ఇచ్చేట్టుగా ఉండాలి కనుక ఆనందం అనే దాన్ని మధ్యలో మనం చూపిస్తాం. ఈ ఆనందం అనేది ఒకటే గోల్. దానికి ప్రశాంతత ఈజ్ ఎ ప్రొటెక్షన్ అండ్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్, ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్, బట్ దిస్ ఈస్ ద గోల్.
ఇది మనకి బొట్టులో చూపిస్తాం అన్నమాట. ఆ రంగుకి కూడా ఒక రెలవెన్స్ ఉంది, ఆ లైన్కి కూడా ఒక రెలవెన్స్ ఉంది మనకి. ఇక్కడ ఎందుకు పెడతాం, ఇక్కడో పెట్టుకోవచ్చు, స్పేస్ హాయిగా ఉంది కదా, ఇక్కడ కూడా ఉందనుకోండి స్పేస్, బట్ ఇక్కడ ఎందుకు పెట్టాం ఇక్కడ ఎందుకు పెడతాం? మన భావన అనేది జ్ఞానానికి సంబంధించిన అంశం. జ్ఞానం అనేది తెలుసుకోవడానికి పనికొచ్చేది. తెలుసుకోవడానికి పనికొచ్చే ఇంద్రియం మన దేహంలో కన్ను భౌతిక రూపాలు చూస్తుంది, జ్ఞానం ఆంతర రూపాలను చూపిస్తుంది. సో జ్ఞానానికి కన్ను గుర్తయితే ఈ కంటి మధ్య భాగం మన జ్ఞాన ప్రకాశానికి ఆధారము. సో స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ హియర్ అండ్ టేక్ ఇట్ టువర్డ్స్ యువర్ గోల్. ఇట్ షుడ్ బి అప్వర్డ్ ఆల్వేస్, బట్ ప్రొటెక్టెడ్ బై పీస్ అండ్ సాత్విక్. ఇది ఒక గుర్తు. ఇది ఇక్కడ పెట్టడానికి కారణం యూజువల్గా మీకు ఇందాక ఒక కారణం చెప్పాడు, రెండో కారణం చెప్తున్నాను. చెప్పండి సార్. మొట్టమొదటిది ఒక భావం ఉంది దాంట్లో. ఊరికే ఏదో సరదాగా పెయింట్ చేసుకోవాలి కానీ దిస్ ఈజ్ నాట్ ఏ పెయింటింగ్ దట్ వీఆర్ డూయింగ్, ఆర్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఏ కైండ్ ఆఫ్ డిజైన్ దట్ వీ అడాప్టెడ్ యాజ్ ఏ ఫ్యాషన్, రైట్? there is a meaning, there is a relevance for that. రెండవ కారణం ఏంటంటే ప్రతివాడు ఏం కోరుకుంటాడు చెప్పండి? అసలు ఎవరైనా కామన్గా ఆధ్యాత్మికం అని పక్కన పెట్టేయండి, ఎవరైనా ఏం కోరుకుంటారు? మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందంగా ఉండాలి కోరుకోరా? అందంగా ఉండాలి ఎవరైనా కోరుకుంటారు. అందుకే కదా మాటికి అద్దం చూస్తాడు, జుట్టు దువ్వుతాడు, నిలబెట్టాలా లేకపోతే ఇటు దువ్వాలా లేకపోతే మొహం మీద బొచ్చు కుక్కలా వేసుకోవాలా. సో ఏదో ఒక రకమైనటువంటి ఒక స్టైల్ అడాప్ట్ చేస్తున్నాడు, లేదో రంగులు వేస్తున్నాడు. ఇవన్నీ దేనికోసం చేస్తున్నాడు? అందంగా ఉండాలి. మరి అందం ఏం కావాలి? ప్రిజర్వ్ కావాలా లేదా తాత్కాలిక కనిపించిపోవాలా? ప్రిజర్వ్ కావాలని ప్రతివాడు కోరుకుంటాడు, ఉండదు కానీ వీరికి వందలు వేలు లక్షలు ఖర్చు పెడతారు అది ప్రిజర్వ్ కావాలని. ప్రిజర్వ్ కావడానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ మన వాళ్ళు ఇచ్చారు. బాడీలో ఉండే మిగతా పార్ట్స్ కంటే మొహం చాలా ఎక్కువ అందమైనది, దాన్ని బట్టి కదా మిగతా అన్నిటిని రికగ్నైజ్ చేసేది. సో ముఖం యొక్క అందం బాగుండాలి. పాడు చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? వెదర్, కడిగేసుకుంటే పోతుంది, నీరసం, తింటే పోతుంది, లేదా తాగితే పోతుంది. కానీ ఒక వ్యక్తి యొక్క చూపు వల్ల కలిగేటటువంటి ప్రభావం వీటి వల్ల పోదు. ఓకే, మనిషి చూపు వల్ల కూడా కొన్ని ప్రభావాలు ఉంటాయి. చూపు ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. చూడండి, ఇప్పుడు కొన్ని వందల మంది కూర్చున్నా ఒకసారి మనం అలా చూస్తే ఎవరిని చూస్తున్నాం అనేటటువంటిది స్ట్రైట్గా రికగ్నైజ్ చేయొచ్చు. And the person also will be able to understand as he is looking at me. Our vision's beam is very very straight and strong and very powerful also. ఇప్పుడు మీరు ఒక ఫోటో పెట్టుకుని లేదా ఒక మనిషి ఎదురుకుండా కూర్చున్నప్పుడు మీ ప్రవర్తన ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. తేడా ఏంటి? దిస్ ఈజ్ లైఫ్, ఈజ్ ఎ లైవ్లీ. సో జ్ఞాన ప్రసారణ సాగుతోంది ఇక్కడి నుంచి. ఆ జ్ఞాన ప్రసారణ ఈజ్ వెరీ పవర్ఫుల్. సమ్ టైమ్స్ దట్ ఈజ్ పాజిటివ్, సమ్ టైమ్స్ ఇట్స్ నెగిటివ్ ఆల్సో, సమ్ టైమ్స్ ఇట్ మే బి ప్యాసివ్ టు. కానీ మోస్ట్లీ నెగిటివిటీ ఎక్కువ ఉంటుందండి మనుషుల్లో. బికాజ్ కరప్టెడ్ స్పీషీస్, ఇందాక మీకు చెప్పాం కదా, మనిషే. మిగతా జీవరాశులన్నీ కూడా దే ఆర్ నాట్ కరప్టెడ్, దే ఆర్ బై దెమ్సెల్వ్స్. వాటి మానవ బతుకుతున్నాయి. జెలసీ, ఈగోస్, యారోగెన్స్ ఇలాంటివన్నీ ఉండేది మనిషికే కదా, మిగతా ప్రాణులకు ఉండదు పెద్దగాను. సో వీడి చూపు కూడా వాటితోటే కరప్ట్ అయి ఉంటుందండి. ఈ కరప్టెడ్ విజన్ వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మేము చూడలేదు కానీ మేము విన్నాం. ఒక మా గురువుగారు ఉండేటువంటి ఊళ్ళో వారి ప్రథమ వయస్సులో అన్నమాట, అంటే ప్రాబ్లీ వెన్ హీ వాజ్ 20s or 30s ఐ సపోజ్. ఒక ఓల్డ్ లేడీ, ఒక ఆవిడ ఉండేది.
ఆవిడలా రోడ్డు మీద పెడుతూ ఏ ఇంట్లో అబ్బా జామ చెట్టు బాగా కాసిందే అందనుకోండి, మన్నాడు కాయలన్నీ ఎండిపోయేవి. ఇది కొంతమందిలో నేను కూడా చూశాను సార్, నిజంగా కరెక్ట్ అది మీరు చెప్పింది 100% కరెక్ట్. అలాగే వెడుతూ పాలు పితుకుతుంటే అమ్మో మీ ఆవు బాగానే పాలిస్తోంది అందనుకోండి, మన్నాడు పాలు ఎగచేపేసేది ఆవు. ఓ మై గాడ్. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఈవిల్ ఐ, వాట్ వీ కాల్ ఇట్ ఇస్ ఎన్ ఈవిల్ ఐ. ఓకే. దృష్టి దోషము అని అంటారు దాన్ని. ఈ దృష్టి దోషం ఈజ్ వెరీ పవర్ఫుల్, మిగతా వాటికంటే చాలా పవర్ఫుల్. వెదర్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్, తినకపోతే వచ్చే వీక్నెస్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్. ఆర్ ఎవడైనా వచ్చి 4 వాయిస్తే దానివల్ల కూడా అందం పెద్ద చెదిరిపోయేది ఏమి ఉండదండి. తాతగా దెబ్బ తగిలితే కాస్త దీన్ని ప్యాచ్ చేసుకుంటాడు, అదే కుట్లు కుట్టుకుంటాడు, మళ్ళీ నార్మల్ అయిపోతాడు. దానికి బట్ ఈవిల్ ఐ వల్ల కలిగేటువంటి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది పడకూడదనే కొత్త ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు వాడి ఆ నేత్ర ప్రభావాన్ని ఎక్కడో ఒక చోట ఫోకస్ చేసేసి దాని మీద కనుక పోతే తర్వాత చూసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ద ఫస్ట్ బీమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందుకోసం దానికి ఏదో రకరకాల వేషాలు వేసినటువంటి గుమ్మిడికాయలు లేకపోతే ఓ రాక్షస మొహాలు ఇలాంటివి ఏదో కడుతుంటారు. ఆ దృష్టి బొమ్మల దృష్టి పెడతల ఏదో అంటారు దాన్ని. అంటే వాడు ఎవడైనా వచ్చి అలాంటి పవర్ కలిగిన వ్యక్తి దాని కేసు చూసి బాగా కడుతున్నాడు, చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడ పడుతుంది చూపు? ఇంటి మీద దృష్టి బొమ్మ పెట్టినప్పుడు మీరు మిగతా కట్టినటువంటి కలర్స్ మీద డిజైన్స్ మీద దృష్టి పడదు, దాని మీద దృష్టి పెడుతుంది. సో ఆల్సో వెన్ యూ సీ ద ఫేస్ ఆఫ్ ఎ పర్సన్, వెన్ దేర్ ఈజ్ ఎ మార్క్ సమ్వేర్, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. చిన్నపిల్లలకి ఉయ్యాల పడుకోబెట్టినప్పుడు వాళ్ళకి బుగ్గల మీద అక్కులు అనేవాళ్ళు చిన్నప్పుడు బ్లాక్ కలర్లో తయారు చేస్తారు, దాన్ని చుక్కలు పెడతారు, ముక్కు మీద పెడతారు, గడ్డ మీద పెడతారు, నుదుట పెడతారు. వాయ్? ఎవరైనా వచ్చి చూసి అబ్బో మీ వాడు చాలా బాగున్నాడండి అని ఈ బొగ్గ గిల్లో లేకపోతే ముక్కు పిక్కో ఏదో చేస్తారనుకోండి, అది పిల్లవాడి మీద ఇంపాక్ట్ పడకూడదు. ఇప్పుడు చూడగానే ఎక్కడ పడుతుంది చెప్పండి దృష్టి? మీరు వెంకటేశ్వరుడు గురించి ఇందాక మీరు చెప్పారు, వెంకటేశ్వరుడు నామాలు అన్నారు. ఏ వెంకటేశ్వరుడు కళ్ళు లేవా? వెంకటేశ్వరుడు పళ్ళు లేవా? వెంకటేశ్వరుడికి పెదాలు లేవా? చెవులు లేవా? మరి మీకు నామం మీద ఎందుకు దృష్టి పడింది? సి, whenever you have something there, your vision goes and falls directly on that. And when it falls on that, then the impact,